కృష్ణ సార్ గారికి అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నాకెంతో చేదోడు మోదోడుగా ఉండి నా గెలుపులో భాగంగా ఉన్న నా గిరిజన తమ్ముళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా నాకు నా జీవితంలో ఇలాంటిది కొంతమందికి ఇలా ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది నా చేతి మీద, బట్టి సార్ చేతి మీద నేను ఆయనకు తోడుగా ఉండి ఇప్పించే ఆ భాగ్యం భగవంతుడు నాకు కలిగించేందుకు నిజంగా నా జన్మ ఇచ్చిన తల్లిదండ్రులని నేను మర్చిపోలేను. నేను కూడా మీ లెక్కన కష్టపడి పైకి వచ్చినాను. నేను నిజంగా ఎందుకంటే పొద్దున కొద్దిగా చిన్న మిస్టేక్ జరిగినా కానీ లేదు రేపు బాధ తెలుసు. అంటే మీరు వేరే అబద్ధం చేసుకున్న అవసరం లేదు. అలాగే ఆరంగా ఉద్యోగాలు ఇచ్చిన 133లో కొంతమంది ఎలిజిబిలిటీగా ఏజ్ రూపంగా కానీ అది రూపంగా ఉంది సార్. వాటిని కూడా త్వరలో ఇప్పించాలని, అలాగే ల్యాండ్ హౌజర్లు పోయిన వాళ్ళకి దశల వారి కాకుండా వాళ్ళకి ఒకటేసారి అందరికీ నియామక పత్రాలు 2000 లెక్కన కూడా వాళ్ళకు ఇప్పించాలని, అలాగే ఆర్ఓఎఫ్ఆర్కి ఉద్యోగాలు ఇవ్వని బాగా ప్రచారం చేస్తున్నారు సార్. కనీసం వాళ్ళకి సిఎల్ కింద తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మాకు దామకల మండలం అంటేనే మా గిరిజన ప్రభుత్వం సార్. మొత్తం ఎకరం అందుకొని గత 8 సంవత్సరాల నుంచి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఆటోలు నిలుపుకుంటూ కూలి పనులు చేస్తూ, కానీ వాళ్ళకి ఈరోజు ఈ ఉద్యోగ పత్రాలు తీసుకుంటే గత వారం నుంచి వాళ్ళకి నిద్ర లేకుండా అడిగాపులు కలిసి రాత్రి కూడా నిద్ర లేకుండా అందరూ 3ంటికి 2ంటికి బస్సుకు వచ్చి కూర్చొని ఉన్నారు సార్. నిజంగా వాళ్ళ జీవితం ఎంత ధన్యమైందో, వాళ్ళకన్నా ఎక్కువ నా జీవితం నా చేతుల మీదుగా, బట్టి సార్ చేతుల మీదుగా యాదాద్రి పవర్ ప్లాంట్. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడు కొంతకాలం ఫ్యాక్టరీ ఆగిపోయినా మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళా పబ్లిక్ హీరింగ్ పెట్టి దాన్ని రన్అప్ చేసుకుంటూ వచ్చి 2-3 సార్లు మన ఉప ముఖ్యమంత్రి గారు ప్లాంట్ని విజిట్ చేసి దీన్ని ఏదో రకంగా మనం అతి త్వరలోనే మార్చిలోపే ఇవ్వాలనుకున్నాం. సరే ఒక 4-10 రోజులు అటువంటి జరిగినాయి తప్ప, కానీ ఎట్టి పరిస్థితులలో కానీ ఏదైనా మనం సాధించుకున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మీకు ఈ నియామక పత్రాలు ఇస్తున్నందుకు ఇది జీవితంలో, నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ మర్చిపోలేని సంఘటనని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. దామర్చల మండలం మొత్తం గిరిజనులు ఎక్కువ ఉన్నారు సార్. 90% గిరిజనులే ఉన్నారు. వాళ్ళకి ఇంధనం వేలున్న మటుకు మాకు పూర్తిగా న్యాయం చేయాలి సార్. మీరు ఇళ్ళు లేని వాళ్ళు, రోడ్లు లేని వాళ్ళు, వాటర్ ఫెసిలిటీ లేని కృష్ణానది పక్కన ఉన్నా కానీ ఫెసిలిటీ లేకుండా పోయి సార్. మీరు పెద్ద మనసుకొని పెద్ద దయతోని మా దామర్చల అడిజేరు పెద్ద మండలాలు మనకు ప్రత్యేక నిధులతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.